గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి పర్సనల్ అకౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజు పర్సనల్ అకౌంట్స్లో కేవలం హింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంటే ఈజీ ఫార్మేషన్లో ఎలా అకౌంట్స్ని మనం అప్ టు 5 మార్క్స్కి 5 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, పర్సనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వచ్చేది 5 మార్క్స్ సమ్ము కామన్ అకౌంట్. ఫస్ట్ బ్యాలెన్స్ డ్యూ టు, మనకి హింట్ ఇక్కడే ఉందండి. మనకి డ్యూ టు అని కానీ ఇస్తే టు అనే వర్డ్ కనబడితే ఆటోమేటిక్గా మీరు దీన్ని తీసుకెళ్ళి బైలో రాసేస్తాం, అంటే క్రెడిట్ సైడ్ నోట్ చేసేసి. అదే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు అని కాకుండా డ్యూ ఫ్రమ్ అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని తీసుకొచ్చి డెబిట్లో రాసుకోండి. టు బ్యాలెన్స్ బీడీ అని చెప్పేసి డెబిట్లో నోట్ చేయండి. ఓకేనా? సో మనకి ఫస్ట్ హింట్స్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అకౌంట్స్ ఫార్మేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది కొంచెం మిడిల్లో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్న వీడియో. సో ఫస్ట్ మనకి డ్యూ టు, ఫస్ట్ వర్డ్లో డ్యూ టు అని వస్తే మాత్రం టూలో వేయకుండా బైలో వేసుకోండి. బై బ్యాలెన్స్ బీడీ అని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసేసుకోండి. అలాగే డ్యూ ఫ్రమ్ వస్తే మాత్రం డెబిట్ సైడ్న టు బ్యాలెన్స్ బీడీ అని రికార్డ్ చేసుకోండి. సెకండ్ వన్ అండి పర్చేజ్. ఇది సెకండ్ దానికి వచ్చినటువంటి హింట్. పర్చేజ్ వస్తే మాత్రం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసుకోండి బై పర్చేజ్. పర్చేజ్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా పర్చేజ్ రిటర్న్స్ ఇస్తే మాత్రం మనకి డెబిట్ సైడ్ రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? పర్చేజ్ ఎప్పుడు పర్సనల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, పర్చేజ్ రిటర్న్స్ డెబిట్ సైడ్. నెక్స్ట్ వన్ అండి పెయిడ్ క్యాష్. పర్సనల్ అకౌంట్ రివర్స్ కేటగిరీలో ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్స్ వస్తే మాత్రం డెబిట్ సైడ్ అండి. పేమెంట్స్ ఏమైనా వస్తే డెబిట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ క్యాష్ టు పవన్, పెయిడ్ అని వచ్చింది. సో మన పేమెంట్స్ అని వచ్చేవన్నీ కూడా డెబిట్ సైడ్, టు క్యాష్ అని రికార్డ్ చేస్తాం. అదే రిసీవ్డ్ క్యాష్ అని వస్తే మాత్రం మనం దాన్ని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసేవాళ్ళం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిసీవ్డ్ క్యాష్ వచ్చింది. సో రిసీవ్ అనే వర్డ్ కనబడితే మాత్రం మనం ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసుకోండి బై క్యాష్ అని. ఓకేనా? హింట్స్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి రిసీవ్డ్ క్యాష్ వస్తే మాత్రం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసుకోండి బై క్యాష్ అని. అలాగే పేమెంట్స్ కానీ పెయిడ్ అండ్ వర్డ్ కానీ వస్తే మాత్రం టు క్యాష్ అని డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకోండి. అలాగే పర్చేస్ వస్తే క్రెడిట్ సైడ్, పర్చేస్ వస్తే క్రెడిట్ సైడ్, పర్చేస్ రిటర్న్స్ వస్తే మాత్రం డెబిట్ సైడ్. సో నెక్స్ట్ చూడండి సేల్స్ అమ్మ, సోల్డ్, దట్ మీన్స్ సేల్స్ ఇస్తే మాత్రం డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకోండి. ఓకేనా? డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకొని ఆటోమేటిక్గా సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్ అయిపోతాయి. ఓకేనమ్మా? ఈ హింట్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఈ హింట్స్ ద్వారా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా? పర్చేజ్ అయితే డెబిట్, క్రెడిట్ అండి. పర్చేజ్ అయితే క్రెడిట్, పర్చేజ్ రిటర్న్స్ అయితే కనుక డెబిట్, సేల్స్ అయితే కనుక డెబిట్, సేల్స్ రిటర్న్స్ అయితే కనుక క్రెడిట్. క్యాష్ రిసీవ్డ్ అయితే కనుక క్రెడిట్, క్యాష్ పేమెంట్ అయితే కనుక డెబిట్. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఇక్కడ చూడండి చెక్ రిసీవ్డ్. చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్, రిసీవ్డ్ అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? బై బ్యాంక్. నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఒక చిన్న హింట్ అండి. రిటర్న్. ఏ రిటర్న్స్ మనకి స్పెసిఫికల్గా చెప్పలేదు, రిటర్న్స్ ఇచ్చేసాడు. కానీ ఇక్కడ రిటర్న్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ పర్చేజ్ రిటర్న్స్, సెకండ్ వన్ వచ్చేసి సేల్స్ రిటర్న్స్. ఇక్కడ మనకి హింట్ ఇచ్చారు చూడండి, 2 అని చెప్పి రిటర్న్స్ ఇస్తే అది పర్చేజ్ రిటర్న్స్ అండి. ఇవి హింట్స్ అండి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి బాగా ప్లస్ అవుతాయి. ఇక్కడ రిటర్న్స్ 2 వస్తే కనుక అది పర్చేజ్ రిటర్న్స్ అండి. 2 అని కాకుండా ఫ్రమ్ అని కానీ, రిటర్న్ అని కానీ, లేదా స్పెసిఫికల్గా ఇంకే వర్డ్ వచ్చినా, 2 కాకుండా ఇంకే వర్డ్ వచ్చినా సరే అది సేల్స్ రిటర్న్స్గా ట్రీట్ చేయండి. ఓకేనా? సో ఈ సమ్లో అయితే కనుక రిటర్న్ 2 అని వచ్చింది, దీన్ని మనం పర్చేజ్ రిటర్న్స్ కింద ట్రీట్ చేస్తాం. పర్చేజ్ క్రెడిట్ అయింది కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ డెబిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం వేసుకున్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఆటోమేటిక్గా టోటల్ చేసేస్తాము. ఓకేనా? ఈ సమ్లో అయితే కనుక మనకి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. సో క్రెడిట్ మొత్తాన్ని టోటల్ చేసాము. టోటల్ చేసాక క్రెడిట్లో నుంచి డెబిట్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయి 3000ని మైనస్ చేసేసి బ్యాలెన్స్ బీడీ అని చెప్పేసి కానీ ఈ సమ్లో మనకి సెటిల్ చేసేయండి అమౌంట్ని విత్ డిస్కౌంట్ 10% అన్నారు కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ మనం సెటిల్ చేస్తూ టు క్యాష్ టు డిస్కౌంట్. మనకి డిఫరెన్స్ 14,000లో
ఈ 3000 తీసివేస్తే 14,000 లో నుంచి క్రెడిట్ ట్రాన్సాక్షన్ 14,000 లో నుంచి డెబిట్ ట్రాన్సాక్షన్ 3,000 మైనస్ చేస్తే 11,000 వచ్చింది. ఈ 11,000 నుంచి ఇంటూ 10% డిస్కౌంట్ చేస్తే 1,100. సో 11,000 మైనస్ 1,100 9,900 నెక్స్ట్ డిస్కౌంట్ 1,100. మనం చేసినటువంటి ఈ 11,000 అమౌంట్ వచ్చేయాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 11,000 వచ్చింది. మేము అర్థమవుతుంది కదా. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్రెడిట్లో నుంచి డెబిట్ ట్రాన్సాక్షన్స్ని 500 2,500 అంటే 3,000 అమౌంట్ మైనస్ చేస్తే 11,000 వచ్చింది. ఈ 11,000ని డిస్కౌంట్ 10% మీద క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి 11,000 ఇంటూ 10/100 సో 1,100. సో మరి డిస్కౌంట్ 1,100 అలౌ చేశారు కాబట్టి మనకి 11,000లో నుంచి 1,100 మైనస్ చేస్తే నువ్వు ఇచ్చే క్యాష్ ఎంత అంటే కనుక 9,900 క్యాష్ నువ్వు పే చేస్తున్నావు. అలాగే నీకు వచ్చినటువంటి డిస్కౌంట్ 1,100. ఓకేనా స్టూడెంట్స్?